అమల అక్క గారు వచ్చారండి మళ్ళీ మీడియా ముందుకి. ఓట్లు పోయాయి 44 లక్షల ఓట్లు తీసేశారని ఏడుస్తుంది. మొత్తానికి అవన్నీ చూస్తే జగన్మోహన్ రెడ్డి హయాంలోనే ఎక్కించినటువంటి దొంగ ఓట్లుగా తెలుస్తూ ఉంది. వెరిఫికేషన్ చేసిన వాళ్ళు చెప్తున్నారు అవన్నీ దొంగ ఓట్లు అంట కదా అక్క, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎక్కించారు కదా అని. అవన్నీ ఏం పట్టించుకోదు. వెరిఫికేషన్లో తీసేశారు 44 లక్షల ఓట్లు, అవన్నీ మా ఓట్లే అని చెప్పేసి మాట్లాడుతుంది. అయితే ముఖ్యంగా కడప జిల్లాలో రాయచోటి, రాజంపేట, పొద్దుటూరు, ఇక మిగతా అన్ని ఏరియాల్లో ఎక్కువ ముస్లిం మతం ప్రభావమైనటువంటి ఎక్కువ ఏరియాల్లో ఈ ఓట్లు తీసేసినట్టుగా సమాచారం ఉందండి సోషల్ మీడియాలో. అయితే జగన్మోహన్ రెడ్డి గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఓట్లన్నీ ఎక్కించుకున్నారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా మన పెద్దిరెడ్డి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన దాంట్లోనే కొన్ని లక్షల ఓట్లు ఉంటాయి. ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా 44 ఏమిలే 50 లక్షల పైనే ఉంటాయి. అది ఇవాళ సోషల్ మీడియాలోకి వచ్చి మన శ్యామల గారు ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళకి ఉంటుంది కదా ప్రత్యేకంగా ఒక మీడియా, ఆ మీడియాలో ఊదర కొడుతుంది. అయితే నెటిజన్లు ఏం చెప్తున్నారంటే వెరిఫికేషన్లో తీసేశారంటే అవన్నీ ఖచ్చితంగా దొంగ ఓట్లు ఏంటని తీసేస్తారు. అందుకే సజ్జల మహానుభావుడు గతంలో ఒకసారి మీడియా సమావేశంలో మా ఓటర్లు వేరు, మా కథ వేరు, మా మనుషులు వేరు అంటే వీళ్ళే ఈ 44 లక్షల మంది ఓటర్లు చూసుకొని బలుపు ఎగిరిపోయారు. అయితే మీరు చేసిన అహంకారమైనటువంటి పాలనకి ఎన్ని లక్షల దొంగ ఓట్లు ఉన్నా కూడా గెలవలేకపోయారు. నిజంగా ఈ దొంగ ఓట్లు ఈ 44 లక్షలు కానీ లేకుండా ఉండింటే 11 సీట్లు కాదు కదా, ఒక్క సీటు కూడా వచ్చేది కాదు అని చెప్పేసి ఎద్దేవా చేస్తున్నారండి నెటిజన్లు. ఏమైనా నెటిజన్లు చేసే కామెంట్లలో నిజం లేకపోలేదు. 44 లక్షల ఓట్లేందండి రాష్ట్ర వ్యాప్తంగా పోయేది, అన్నీ దొంగ ఓట్లే. మరి ఈ విషయంలో మన తెలుగు ప్రజలు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం.